అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి డిసెంబర్ 9 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారు వచ్చి కుమార్ సొంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో, ముఖ్యంగా బంధుమిత్రుల్లోనే మీకు రేపటి రోజున శత్రువులు ఎక్కువగా కాబోతున్నారు. అంటే గతంలో వారి వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కొని ఉండవచ్చు, లేదంటే వారి ద్వారా కొంచెం ఏదైనా బాధపడి ఉండవచ్చు, లేదా అవన్నీ కూడా ఏంటంటే ఒక ఎత్తు అయితే రేపటి రోజున వారు మరింత ఎక్కువగా క్రూరంగా ప్రవర్తించబోతున్నారు. మీకు వారు ఏంటనేది, వారి నిజస్వరూపం ఏంటనేది చూపించబోతున్నారు. అయితే రేపటి రోజున మీకు జరిగే ఈ పరిణామం వల్ల మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి. అదేవిధంగా మేము శత్రుబలం అని చెప్పి ఎవరు కూడా మొహానే ట్యాగ్ వేసుకొని తిరగరండి. కాబట్టి మీరే ఆ శత్రులు ఎవరంటే గుర్తించుకోవాలి. అయితే ఎలా గుర్తించాలి ఏంటంటే, వాళ్ళు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా, లేదంటే మనకు ఏదైనా సంతోషం వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉండాలి. మనకు కష్టం వస్తే మన వెనుక ఉండి మేము ఉన్నామని చెప్పి ధైర్యంగా ఒక భరోసా ఇవ్వాలి. అలాంటి వారు నిజంగా మనం బంధుమిత్రులని చెప్పి అనుకోవచ్చు. అలా కాకుండా కేవలం వారి యొక్క అవసరాలప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మరలా మనల్ని విడిచిపెట్టేసి మరలా అవసరమైనప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కేవలము వారి యొక్క పనులు గడిపించుకోవడం కోసం మాత్రమే మన దగ్గరకు అలా వస్తూ ఉంటారంటే తప్ప నా అనేటువంటి ఒక బంధం అనేది వారి యొక్క జీవితానికి వారికి అవసరం లేదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అటువంటి బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశివారి మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే, చాలా రోజుల నుండి మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి అందరూ నేను బాగుండాలని ఎప్పుడు అనుకుంటారండి. ఎవరికి కూడా ఏ అన్యాయం చేయరు. భగవంతుని ఎక్కువగా నమ్ముకుంటారు, కష్టపడతారు. కష్టానికి అయ్యేటువంటి ఫలితం భగవంతుడు ఇస్తాడని చెప్పి మీకు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే మీ ఆలోచన స్థితికి రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు అయితే దక్కించబోతున్నాయి. రేపటి రోజున మీరు చేసే అన్ని రకాల పూజలు కానీ అనేక రెట్ల ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాయండి. రేపటి రోజున ఖచ్చితంగా మీ జీవితంలో జరిగే ఈ పరిణామం వల్ల అనేక ఊహించిన సంఘటనలు కూడా జరగబోతున్నాయి. రేపటి రోజున మీ జీవితంలో జరిగే ఈ సంఘటన అన్ని రకాల కూడా మీకు అనుకూలంగా అయితేనే ఉండబోతుందండి. రేపటి రోజున మీరు చేసే ఈ దానం కూడా పుణ్యరెట్ల పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వబోతుంది. అదేవిధంగా రేపటి రోజున మీరు అన్ని రకాల కరెక్ట్గా చాలా న్యాయంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడంలో కొంచెం మీరు తప్పులు చేస్తున్నారు. అయితే ఆ తప్పేంటి, ఏం చేస్తున్నారంటే కనుక, ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తావు కదండి. కాబట్టి కొన్ని కర్మలను అయితే అనుభవించాలి. కాబట్టి భగవంతుడు మనకి ఇక్కడ భూమి మీద మానవ జన్మకి ఇచ్చాడు. కాబట్టి మానవ జన్మలు ఏంటంటే మన పూర్వజన్మలో చేసుకునేటువంటి ఫలితాలు అనుగుణంగా అనుసరించి ఈ యొక్క జన్మ అనేది ఉంటుందండి. కష్టాలు కానీ సంతోషాలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే కష్టాలు వచ్చినప్పుడు మనం కర్మ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. అంటే మన కోసం సంతోషం అనేది చాలా చాలా దగ్గరలోనే ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కానీ చీకటి పడిందంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది. కాబట్టి మనం చీకట్లోనైతే ఉండిపోం కదండి. చంద్రుడు తప్పకుండా వస్తాడు. అలాగే సూర్యుడు రాకుండా మనం రేపటి రోజున ఖచ్చితంగా ఆపలేం కదా. అలా జరగదు అసలు. అలాగే కష్టం వచ్చిందంటే తప్పకుండా కష్టంతో పాటు ఆ యొక్క సంతోషం అనేది కూడా ముందు రోజుల్లో మనకు రాబోతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అయితే అది మనల్ని అంటే దహించేసే విధంగా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు చూసి మనం ఎక్కువగా మనసులోనే క్షోభను అనుభవిస్తూ ఉంటాం. అది బంధువులతో కూడా చెప్పుకోలేం. కాబట్టి ఒక పార్ట్నర్స్తో కూడా చెప్పామనుకుంటుంటే కుటుంబంతోనే మనం పంచుకోలేం. కొన్ని కష్టాల్లో బాధలు అలాగే మీరు మానసికపరమైన క్షోభను ఎక్కువగా అనుభవిస్తూ గత కొంతకాలం నుండి ఎక్కువగా మానసికపరమైన కష్టాలు అనుభవిస్తున్నారు. కష్టం అనేది అందరికీ ఉంటుంది, ఎవరికైనా కానీ రాకుండా ఉండదు.
అయితే మీరేంటంటే మానసిక పరంగా విలువను దాచుకొని అది ఎవరికి కూడా చెప్పుకోలేక ముఖ్యంగా చాలా బాధపడుతూ ఉంటారనమాట. అయితే మీకు ఎప్పుడు కూడా ఆ కష్టం శాశ్వతం కాదని చెప్పి గుర్తుంచుకోండి. మీకు సన్నిహితులు శ్రేయోభిలాషులు ఉంటే వారితో చెప్పుకోండి. వారి ద్వారా సలహాలు సంప్రదింపులు తీసుకోండి. మీకు ఏదైనా ఉపయోగపడితే ఆ సలహాలను పాటిస్తే మీకు మంచిదే. కాబట్టి అలాగే రేపటి కొంచెం దురుసుగా కొంతమంది వ్యక్తుల మీద ప్రతీకారం తీర్చుకోబోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా మీరు నిర్మలంగా మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఎవరైతే ఆవేశంగా ఉంటారో వాళ్ళ మనసు అనేది కూడా చాలా స్వచ్ఛంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా కోపంగా మాట్లాడనుకోండి, ఆటోమేటిక్ ఏంటంటే వారిలో మరింత క్రూరత్వం అనేది పెరిగిపోతుంది. మీకు తెలియకుండానే మీకు సమస్యలో ఇరుక్కునేటువంటి అవకాశాలు వారే కల్పిస్తారు. కాబట్టి ముఖ్యంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున మీరు అనేక రకాల కూడా మీ చుట్టూ ఉన్న వారితోటి జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మంచిదనమాట. కొంచెం మీ జీవితంలో కొన్ని అవాంతరాలనే సృష్టించబోతున్నారు. కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు రేపటి రోజు చేతిలో ధనం అనేది కాస్త తక్కువగా నిలబడుతుంది. అది కూడా కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేయబోతున్నారు. వాళ్ళకి ఇష్టమైనవి కూడా తీసుకొచ్చి పెట్టడము, వాళ్ళ అవసరాలను కూడా తీర్చడము, వారికి ఒక హోదాను కల్పించడము, మీరు కొవ్వొత్తిలాగా కరిగిపోతుంటారు. కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం వెలుగు అందిస్తూ ఉంటారు. అలాగే కష్టపడే మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీకు చిన్నప్పటి నుండి కూడా ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో సమస్యలు ఒక్కోటిగా దాటుకుంటూ ఒక కష్టం దాటారంటే ఇంకోటి ఆటోమేటిక్గా ఎదురు చూస్తూ మీకోసం వస్తూనే ఉంది. అయితే అది దాటారంటే మాత్రం మీరు అన్ని రకాలు కూడా ప్రతిరోజు కూడా ఏదో కష్టం పాకరిస్తూనే ఉంటుంది. అయితే మీకు కొన్ని విషయాలు షాక్ అయ్యేటువంటి విషయాలు ఏంటంటే ముఖ్యంగా మీరు అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మీకు పూర్తిగా ఆపోజిట్గా మారిపోవడము, అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను ఎవరికైతే మీరు చెప్పొద్దని చెప్పి మాట తీసుకున్నారో అటువంటి వ్యక్తుల దగ్గర మీరు చెప్పినటువంటి విషయాలను వెల్లడి చేయటము, ఇటువంటివి కొంచెం మీకు మానసికపరమైనటువంటి ఇబ్బందులు అయితే క్షోభనైతే ఇస్తాయి. అలాగే ఒత్తిడి గురి చేస్తాయి. అలాగే మీకు చాలా అంటే చాలా షాక్ గురి చేసే విధంగా వారి యొక్క ధోరణి అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక మిమ్మల్ని ఎవరు కూడా చెయ్యి కూడా వేసి తాగలేరండి. ఎందుకంటే మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంది. ఈ రాశి వారిపై అంటే మిగతా రాశి వారికి లేదని కాదండి, అందరికీ ఉంటుంది. కాకపోతే మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకున్నటువంటి జాలిగుణం, మీకున్నటువంటి మంచితనం, మీరు చేసినటువంటి కొన్ని మంచి కర్మలు ఇవన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని ఎల్ల కాపాడుతూ ఉండడానికి ముఖ్య కారణాలు. కాబట్టి మీరు ఏది కూడా ఎవరి నుండి కూడా ఏ నోటి నుండి కూడా ఏది కూడా అన్నం కూడా తీసేటువంటి గొప్ప మనుషులండి. ఎవరికైనా అన్నం పెట్టేటువంటి వ్యక్తులే కానీ ఎవరి నోటి నుండి కూడా ఏది కూడా తీయకుండా వాళ్ళకి ఏదైనా కావాల్సి ఉంటే అవసరానికి మీరు వదులుకొని అవతల వ్యక్తులు అవసరాలు తీర్చేటువంటి గొప్ప త్యాగమూర్తులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. దానికి కూడా భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళనేది అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కానీ కొంతమంది వ్యక్తులు అది ఒప్పుకోరు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఈగో కావచ్చు, లేదంటే ఎక్కడ వారిని మీరు డామినేట్ చేస్తారో, ఎక్కడ వారిని మీరు చులకన చూస్తారని చెప్పేసి వాళ్ళు నలుగురిలో మీకంటే వారికంటే మీరు ఎక్కువ హుందాగా నలుగురిలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకుంటారు అనేటువంటి భయము కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పైకి రానివ్వకుండా చేస్తారు. అయితే మిమ్మల్ని తప్పకుండా కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకుంటారండి. ఆ అర్థం చేసిన వ్యక్తులకే మీరు ఏంటో తెలుస్తుంది. ఇక మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు రేపడం తెలుసుకోబోతున్నారు. అలాగే మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఏదైనా చిన్న చితక ఆస్తిపాస్తులు ఉన్నా కానీ అవి కూడా రేపటి రోజు మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా రేపటి రోజు మీకు గృహానికి సంబంధించినటువంటి కొన్ని గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం కానీ, లేదంటే మీకు ఎవరైతే సొంత ఇంటి కలకు చాలా రోజుల నుండి ఆశగా ఎదురు చూస్తూ అది ఏమాత్రం కూడా కొలికి రావట్లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున అన్ని రంగాల్లో కూడా శుభఫలితాన్ని అందుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీకు అనవసరంగా ఎక్కువగా బాధపడాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. అంటే అది ముఖ్యంగా శత్రు బాధ నుండి కావచ్చు, లేదంటే నమ్మినటువంటి వ్యక్తులే మీకు ద్రోహం తలపెట్టడం వల్ల వారి నుండి కొంచెం మానసికపరమైన క్షోభను అనిపించవచ్చు. ఈ విధంగా మీరు కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో రేపటి రోజున కొంత చుక్కేదని చెప్పుకోవచ్చు. అలాగే కోర్టుకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు రేపటి రోజున అంతగా కలిసి రాదండి. మిగతా విషయాల్లో మాత్రం వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆనందదాయకమైన జీవితాన్ని రేపటి రోజు మీరు ఖచ్చితంగా అయితే పొందుతారండి. రేపటి రోజు మీరు చేసే ఎండాకాలమైన పూజలు కూడా అన్ని రకాల కూడా సంతృప్తిని అయితే ఖచ్చితంగా ఇస్తాయి. అదేవిధంగా రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా 100% అది 100% అయితే కలిసి వస్తుందని చెప్పొచ్చు. రేపటి రోజు మీరు చేసే ఏదైనా సరే అన్నిటి రకంగా రెట్టింపు ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వబోతుంది. మరి తెలుస్తుందా కానీ ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.